విజయనగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు పరిహారం అందలేదని సొంత పార్టీ నేతలే నిలదీశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కారును అడ్డుకుని మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు నిలదీశారు. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో సమాధానం చెప్పలేక కొద్దిసేపు కారులోనే ఉండిపోయిన రామ్మోహన్ నాయుడు అనంతరం పోలీసుల సాయంతో కేంద్ర మంత్రి జారుకున్నారు. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ యుగంధర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుగంధర్, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీకి నేతలను ఈ రకంగానే నిలదీసే రోజులు దగ్గరున్నాయనేది కూడా వినిపిస్తోంది చాలామంది విశ్లేషకుల నుంచి. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడుకు చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సమీక్షించడానికి కేంద్ర మంత్రి ఇందిరాపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ కి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో కాసేపు గడిపిన తర్వాత అధికారులతో రివ్యూ జరిగిన తర్వాత బయటకు వచ్చే దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మార్క్ఫెడ్ చైర్మన్, అదేవిధంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి కర్రోజు బంగారాజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అడ్డుకొని నిర్వాసితులకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి భూములంతా కూడాను ఎక్వైర్ చేసిన పరిహారాన్ని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసేసారు. కానీ దానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్స్ కానీ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా రోడ్డు నిర్మాణాలు అయితే పూర్తి చేయలేనటువంటి పరిస్థితి, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. డబ్బుల కోసం నిర్వాసితులు ఆ పనుల దగ్గరికి వెళ్తే జేసీబీ ప్రొక్లైన్ బకెట్లో పెట్టి పేద రైతులని బెదిరించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత కూడాను మంత్రి పైన విచ్చుకుపడినటువంటి పరిస్థితి. మీరు ఎయిర్పోర్ట్ ప్రారంభించేస్తా ఉంటున్నారు, కానీ నిర్వాసితులకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు? వాళ్ళకి ఏదైతే కొత్త చట్టం ఉందో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారో దాని ప్రకారం ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కువ రోజులు కానీ చెప్పినట్టయితే మేము గ్రామాల్లో తిరగలేకపోతున్నాం. టీడీపీ ప్రభుత్వం ఉంది, టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నాయకులు మేము గ్రామాల్లోకి తిరగలేకపోతున్నాం అనేటువంటి ఆవేదనలో ఆయన రామ్మోహన్ నాయుడు ముందు వెలగెక్కినటువంటి సందర్భం. పక్కనే ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు, మరోపక్క జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఎవరు కూడా ఆయన తాలూకా నిలదీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దిక్కమొహం వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాసేపటికి పోలీసులు సద్దుమణింపజేసి అక్కడి నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పంపించారు. హరి, అంటే ఏదైనా హామీ ఇచ్చారా మంత్రి, లేదంటే జారుకున్నారా? ఇప్పటి వరకు అయితే ఏ విధమైనటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికుల రైతులు ఉన్నారో వాళ్ళ తాలూకా ఆవేదననే బంగారాజు ఆయన ముందు పెట్టారు తప్పితే కేంద్ర మంత్రి ఏ రకమైనటువంటి హామీ ఇవ్వలేదు. పక్కన జిల్లా కలెక్టర్ కూడా మేము భూ నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వనటువంటి పరిస్థితి అయితే అక్కడ మనం చూసాం. సార్, అయితే ప్రశ్నిస్తే కేసులు పడుతున్నాయి, మరి మా హామీలు తీర్చండి మహాప్రభు అంటూ వేడుకున్న వాళ్ళని ఊరికే వదిలేస్తారా వీళ్ళు? ఇప్పుడు సొంత పార్టీ నేత ఇలా నిలదీయటం అనేటువంటిది రామ్మోహన్ నాయుడు కొంత షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకం మాధవి కూడాను ఆయనకి సర్ది చెప్తున్నటువంటి దృశ్యాలతో మనం విజువల్స్ లో చూస్తున్నాము. అయితే దీనిపైన కేసు ఎందుకంటే సొంత నాయకులుగా నిలదీశారు కాబట్టి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు, వాళ్ళు సమర్థించుకుంటారు. అదేవిధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఒక సిపిఐ సిపిఎం వామపక్షాలకు చెందిన వాళ్ళు, ప్రజా సంఘాలకు చెప్పిన వాళ్ళు అయితే ఈసారికి వారు డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టేటారు. అది సొంత పార్టీ నేతలు ఎదురు తిరిగేసరికి ఇందులో కేసులు ఉండకపోవచ్చనే మనం భావించవచ్చు.